ఢిల్లీలో ఆప్ సర్కార్ అన్ని రంగాలలో విఫలమైంది. లిక్కర్ స్కామ్ అన్ని కుంభకోణాల కంటే పెద్దదన్న చంద్రబాబు, మౌలిక వస్తువులు, వైద్య సేవలు అందించడంలో ఫెయిల్ అయిందని కామెంట్. ఢిల్లీకి డబుల్ ఇంజన్ సర్కారే శరణ్యమని వెల్లడి. డిప్యూటీ మేయర్ ఎన్నికల వేళ తిరుపతిలో హైటెన్షన్. మాజీ ఎమ్మెల్యే భూమన, అభినయ్ రెడ్డి హౌస్ అరెస్ట్. వైసీపీ కార్పొరేటర్ల బస్సును అడ్డుకున్న కూటమి కార్యకర్తలు. కార్పొరేషన్కు వస్తుండగా అడ్డు తగిలిన టీడీపీ కార్యకర్తలు. సుప్రీంకోర్టులో తెలంగాణ ఎమ్మెల్యేల అనర్హత కేసు విచారణ. పార్టీ మారిన వారిపై చర్యలు తీసుకోవాలని సుప్రీంను ఆశ్రయించిన బీఆర్ఎస్. తెలంగాణ స్పీకర్ ఎలాంటి చర్యలు తీసుకోలేదని వెల్లడి. రంగారెడ్డి జిల్లా శంషాబాద్లో హైడ్రా కొరడ. సంపత్ నగర్, ఊట్పల్లిలో ఆక్రమణలు కూల్చివేత. సూర్యాపేట జిల్లా దొరకుంటలో స్టూడెంట్స్ మిస్సింగ్. 6 గురుకుల పాఠశాల విద్యార్థులు అదృశ్యం. ఉపాధ్యాయులు మందలించడంతో పరారైనట్టు సమాచారం. సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసుల దర్యాప్తు. ఖమ్మం జిల్లా వ్యవసాయ మార్కెట్లో మిర్చి రైతుల ధర్నా. అధికారుల నిర్లక్ష్యంతో మద్దతు ధర పడిపోయిందని ఫైర్. ఖరీదుదారులు ఇష్టారాజ్యంగా కొనుగోళ్లు చేస్తున్నారని ఆగ్రహం. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై నేడు పార్లమెంటులో చర్చ. ఇవాళ లోక్సభ ముందుకు వక్ఫ్ బోర్డు సవరణ చట్టం జేపీసీ రిపోర్ట్. నివేదికను సభ ముందుకు తీసుకురానున్న జగదాంబికా పాల్. మెదక్ జిల్లా ఏడుపాయల ఆలయంలో వసంత పంచమి వేడుకలు. సరస్వతీదేవి అలంకరణలో దర్శనమిస్తున్న అమ్మవారు. మంజీరా జలాలతో దుర్గమ్మకు ప్రత్యేక అభిషేకం, కుంకుమార్చన. దర్శనం కోసం తరలివచ్చిన భక్తులు.